ఓకే అండి, కంకణాలు అయితే పోయడము అయిపోతుంది. నేను చాలా కంకణాలు పోసాను అనుకుంటా. ఏం లేదండి, మిషన్కి కత్తెరకు కూడా కట్టాలి. మన ఇంట్లో ఏ వస్తువు అయితే మనం ఎక్కువగా వాడుకొని ఎక్కువ వర్క్ దేని మీద చేస్తామో వాటికి కూడా కంకణాలు కడతారు. ఇదే ఉగాది స్పెషల్ ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి అలా చేస్తారు. మనకి ఎక్కువగా మర్చిపోని పండగ అంటే ఈ ఉగాది పండగే. ఓకే అండి, కంకణం అయితే గిన్నెకి కట్టేస్తున్నాడు. బెల్లం కూడా తురమడం అయిపోతుంది. ఓకే అండి, బెల్లం అయితే తురమడం అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటి మా ఆయన దాంట్లో చేస్తూ ఉంటాడు. ముందుగా మిరియాలు, ఉప్పు వేస్తుండు. మిరియాలు దంచుకోవాలి మనం. బెల్లం ఇప్పటికే పొట్టు తీసుకోవాలి మంచిగా. పువ్వును కూడా తెంపుకోవాలి. మామిడికాయ ముక్కలు అయితే చిన్న చిన్నగా కట్ చేశారు. ఓకే అండి, అరటికాయ ముక్కలు అయితే చిన్నగా కట్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అండి, వాటర్ అయితే మంచిగా బెల్లానికి సరిపోని పోసుకున్నాము. పువ్వు, మామిడికాయ, మంచిగా ముందుగా కొంచెం పిసుకోవాలి. బెల్లం అనేది మంచిగా కరిగి టేస్ట్ ఎక్కువగా వస్తుంది. ఇలా చేస్తే ఏంటంటే కొబ్బరి ముక్కలు, యాప పువ్వు, మామిడికాయ ముక్కలు అనేది బాగా పిసకడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. అసలు ఉగాది పచ్చడి అంటే మామూలుగా ఉండదు. మనం ఫస్టే ఉప్పు, మిరియాలు కూడా వేసుకున్నాం కదా. ఓకే, చింతపండు. ఓకే, చింతపండు రసం. ఉగాది పచ్చడి ఎంత టేస్ట్ ఉంటుందంటే మామూలుగా ఉండదండి. చాలా మందికి ఉగాది పచ్చడి చేయడం కూడా రాదు. అరటికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాం. ఓకే అండి, ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా మంచిగా ఉంటుంది నాకు తెలిసిన మట్టికి. అయిపోయిందిగా. చాలా మందికి పచ్చడి చేయడం రాక వెరైటీగా పెసరపప్పు అని, శనగపప్పు అని వేసి రకరకాలుగా చేస్తారు. అలా ఉగాది పచ్చడి చేయరు. ఉగాది పచ్చడి అంటే ఇలా చేస్తారు. చేదుగా, పుల్లగా, కారంగా, మిరియాలు వేసాం కాబట్టి మనకు ఘాటుగా ఉంటుంది. ఓకే అండి, మా ఛానల్ చూస్తూనే ఉండండి. అయితే దేవుడి ప్రసాదం కూడా ఈరోజు పెసరపప్పు రైస్ వేసి మంచి బాదం పప్పులు నెయ్యి వేసి చేశాను దేవుడి ప్రసాదం కూడా. ఓకే అండి, మా ఛానల్ చూస్తున్నారుగా, బాగుంటే లైక్ చేయండి. అందరికీ నా తరపున, నా కుటుంబం తరపున అందరికీ హ్యాపీ ఉగాది. ఇలాగే ఉగాది పండుగ చాలా హ్యాపీగా జరుపుకొని సంతోషంగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ చూస్తూనే ఉండండి. బాగుంటే లైక్ చేయండి, సైకర్ని కామెంట్స్ పెట్టండి. మరిన్ని వీడియోస్ తోటి మళ్ళీ ముందుకు వచ్చేస్తే అందరికీ బాయ్.